సినిమెల్లు ఇక్కడ చూడండి, పికాక్స్. అచ్చా తినమ్మా మనకి తెలిసిన నెమలి జింకలు మా పిల్లోడు ఏమో పీతపై పడినావు. అది తినడానికి ఏమన్నా ఉందేమో అని చూస్తా ఉంది. చూడు మా చేయి రాట్లే, ఇది ఎండలు అది. అక్కడ చూస్తే మనకి దీని చిన్న పిల్ల ఉంది, దీని పిల్ల కాదు మేలా ఇది. ఓకే సారీ ఇది మొగదంట గాయస్. ఈమెకోళ్ళు 10 ఈమెకోళ్ళు బా మన సినిమాలో చూపిస్తారు చూడండి, మన ఇంతలో గుడ్డి ఎత్తకపోతే పరిగెత్తుకుంటూ వస్తాయి ఎందుకంటే అవే ఈ కోళ్ళు. ఇంతతో క్లోజ్. మనము నెక్స్ట్ ముసళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. మెయిన్ అధ్యక్షుడు వహిస్తున్నది వచ్చేసి మన గణేష్ బర్త్డే బాయ్. ఈరోజు పుట్టినరోజుకి పిలుచుకొచ్చాడు ఇక్కడికి. టికెట్ వచ్చాము. కుందేలే కదా ఇవి. ఇవి మంచిగా తిని ఎండకి ఊగుతున్నాయి. ఇప్పుడు వచ్చిందండి కుందేలు అది వీడియో, అంటే దగ్గరికి పోయే కొద్దీ రావట్లేదు. నెక్స్ట్ స్టేజ్ అది. నెక్స్ట్ ఏంటి ఇవి ఎలుకలు, ఇవి ఎలుకలు అండి. ఇవి ఎవరు కుందేలు కాదు, ఎలుకలు అన్నాను. అవి ఫారెన్ ఎలుకలు అంటున్నా. ఎలుకలు అండి ఇవి ఫారెన్ ర్యాట్స్ అంటే దీనికి ఏదో పేరు ఉంటుంది. మనలో చూస్తే కుందేలు అనుకున్నారు కానీ కుందేలు కాదు ఇవి. ఇది చూడండి, పెడితే మాత్రం కొరుకుతుంది. హెవీ షార్ప్ ఉంటాయి అవి. అదిగోండి కుందేలు చేయి నా సెల్ జూమ్. అదిగో కుందేలు అంటే ఇంకా మాకు సబ్జెక్ట్ ఇంకా. నెక్స్ట్ మనం మన యొక్క ఎలుకలు, ఇవి ఎలుకలు. రాండి మా అదే వస్తుంది. అదిగో వాసన వస్తా ఉంది. ఎవడో వచ్చాడు వీడు నాకేం తేలేదు అని చెప్పి. అది కదా కొరుకుతుంది. దాని షార్ప్ ఉంటాయి పళ్ళు. మన ఎలుక పళ్ళు ఎట్లుంటాయి అట్లే ఉంటాయి. అది కాదు నెక్స్ట్ ముసలి అంట ఫ్రెండ్స్. ముసలి దగ్గరికి వెళ్దాము. ఇంకా ముందున్నాయి మనకి. ఇది చూడండి, నా స్టోరేజ్ ఇవన్నీ నెమర్లే ఉన్నాయంట. ఏది మొగవా అట్టే పీకాక్ అంటే దాని పేరు పీకాకు. పారండి పై నెక్స్ట్. హాయ్ గస్, ఇందులో చూస్తే ఎలుగు బంటి మాదిరిగా ఉంది ఒక మనిషి. మనిషా చెప్పండి. పొరపాటున చిక్కుంది గైస్, వాళ్ళు ఏదో బంధించారు. తాబేలు అండి, నక్షత్రపు తాబేలు. మామూలుగా ఉండదు నక్షత్ర తాబేలు అండి, మామూలుగా ఉండదు. అన్ని పిల్లలు, అన్ని పెద్దగా ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి. ఇది చూడండి, సుమారుగా చాలా వయసు ఉంటుంది. నక్షత్ర తాబేలు డిగ్రీ చదివిండాలి ఇవన్నీ చేయాలంటే. ముసలు ఉన్న చోటుకు చేరుకున్నాము. ఇక్కడ ముసలు ఉందంటున్నారు, ఫస్ట్ టైం చూడ్డాము. కానీ ఇది బతికిందో చచ్చిందో కూడా తెలియట్లేదు. నోరు తెచ్చుకుంది. ఇదేంటి మేము మాకైతే బొమ్మ మాదిరి కనిపిస్తుందండి. కన్ను రేప కొట్టలేదు, నోరు తెచ్చుకోండి. అది బొమ్మ. అరే అది అక్కడ ఇంకా ఉన్నాయి, అక్కడ ఇంకా పనుకున్నాయి. ఇదెందుకు నోరు తెచ్చుకోండి? ఏమో అందరికి అదే డౌట్ వస్తుంది. బొమ్మ మాదిరి కనిపిస్తుంది. బిరివిరా అబ్బా అది బతికి ఉంది. అది కన్ను మూసింది.
కన్ను మూసింది, బతికే ఉంది. వీళ్ళు ముసలి చూడడానికి చాలా కష్టం మీద ఎక్కుతున్నారు. నెక్స్ట్ నాదే. హాయ్ అండి, మళ్ళీ ఇక్కడ వచ్చేసాము. అది ఓయ్ ఓయ్ వీళ్ళు చూడండి ఇక్కడికి వెళ్ళారు. కిందికి వెళ్తే మనల్ని కిందికి పంపిస్తాయి. ముందుకెళ్ళండి అంటే ముసలు చూడండి, ఇవి బతుకుండాయా సచ్చాయా ఇది చూడండి. నాకు ఆసిఫ్ మళ్ళా నేను దానిలో ఇది చూడండి ముసళ్ళు 3 ముసలు ఉన్నాయండి హాస్టల్స్లో. అదైతే అక్కడ నోరు తెరుచుకొని ఉంది. అది బొమ్మ ముసలు లేకుంటే బతికిన ముసలు కూడా తెలియలేదు. అవునండి బతికే ఉన్నాయి. ఇక్కడ చూస్తే ముసలు ఉన్నాయి. వద్దు వద్దులే ఇవ్వనండి. ఇక్కడ చూడండి మా పిల్లలు విన్యాసాలు చేస్తామంటున్నారు. ఆసిఫ్ రేపు మళ్ళీ పేపర్కి వస్తుంది. పక్కలేదు వచ్చా చూడండి ఫోటో. గట్టి తగులుతుందేమో. అమ్మో బతికే ఉంది. మంచిగా నిద్రలో ఉన్నాయండి ఇవి. వెళ్దాం అయిపోయినాయి ముసళ్ళు. పాప నడుచుకుంటా. ఇది నిజమైన ముసలి, బొమ్మ కాదండి, నిజమైన ముసలి. అక్కడ ఒకటి ఉంది ముసలి. ఫైనలీ మనం ఇక్కడ బోటింగ్ ఉందండి. ఇక్కడ బోటింగ్ దగ్గరికి వెళ్తున్నాము. ఓకే ఫీజు అంటే ఇక్కడైతే ఫ్రీగా అయితే ఉండదు. లోపల ఎంట్రీ టోకెన్ అయితే 20 రూపీస్ తీసుకున్నారు ఒకరికి. ఇక్కడ మా అంజీ వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. అంజీ అంటే ఇతను కాదండి, బై మిస్టేక్ మీరు ఇతను అనుకున్నారు. ఇతను కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళని అంజీ మామ అంటున్నాం. దిగాలి మీరు. కాదు బయటికి దిగండి. ఇక వీడియో లాంగ్ అయిపోయింది, స్టార్ట్ చేయాలి. విన్యాసాల వీరుడు. ఓకే గైస్, నెక్స్ట్ బోటింగ్ దగ్గర వెళ్తున్నాం. ఫైనల్గా బోటింగ్ రీచ్ అయినాం. ఇక్కడ చూస్తున్నట్టయితే మరి అంత ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు. చూడాలంటే చూడాలి. హాయ్ సరే అంటే ఒక మనిషికి 50 రూపీసా, ఒక బోటికి 50? అట్లా కాదు, ఒక మనిషికి 50 రూపీసా? అసలు అడుగుతున్నారండి వీళ్ళైతే. ఓకే ఏంది 30,000 మంది చూసేది మామూలుగా ఉండదు ఒక వీడియోకి. ఏముంది అక్కడ ఏముంది? ఏం లేదు, చూడదగ్గ ప్రదేశం లేదు కదా అని పోకూడదు. వీళ్ళైతే ఇక్కడైతే ఆస్తులు అయితే అడుగుతున్నారు. ఎక్కడ బోటింగ్ మళ్ళీ ఇప్పుడు వెళ్ళే వెళ్తున్నారు. ఓకే తీస్తున్నా. అదే ఆస్తిపత్రాలు రాయిస్తున్నారంటండి వీళ్ళు. అది అక్కడ ఫస్ట్ ఆ డబ్బులు తీసుకున్నారు కదా, అతనైతే కోటీశ్వరుడు అండి. అక్కడ అతను టోపీ అనుకుని ఉండే అతను. రివర్స్ వెళ్తుంది. తీసుకున్నారండి, వెళ్తున్నారు. ఎక్కేశారు, బోట్ సాధించారు. అదే కోటీశ్వరుడు ఇప్పుడు దిగుతున్నారండి, కోటీశ్వరుడు. ఇందులో బోటింగ్ పైలట్ ఎవరో కూడా తెలియలేదు. అంజీనా? ఓకే అండి. అక్కడ గైడ్లైన్స్ ఇస్తున్నారు, బోట్ని ఎట్లా నడపాలి, ఏ సెన్సార్లు ఎక్కడెక్కడ ఉంటాయని చెప్తున్నారు. ఓకే, బోట్ అనేది స్టార్ట్ అయింది. ఓకే గైడ్లైన్స్ ఓకే అండి. ఓకే తొక్కండి. స్లోగా వెళ్ళండి మీరు. ఆస్తిపత్రాలు రాజీ అదే ఓకే తొక్కండి. కాదు, మీరు 2 రోజులు అన్నారు కదా, 6 ఆడే 10 రౌండ్లు అయ్యండి. వారది ఇంకా ఇద్దరు అదిగో పిల్లలు ఉన్నారు. ఫైనల్ ఓకే కంప్లీట్. వన్ మోర్ టైం. నెక్స్ట్ ఇదేంటంటారు? ఏం పేరు దీని పేరు? కానివ్వండి. ఆడండి బాబిరా.
Oh shit! Yes! గణేష్ వెయిట్ ఉన్నాడు. గణేష్ వెయిట్ ఉన్నాడు. వచ్చేసి మనం జూ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ వెళ్తున్నాము. 1864లో డేట్ ఆఫ్ బర్త్ అతనిది. అతని పేరు మీద హాస్టల్ లీవ్స్ అని క్రియేట్ చేశారు. మెయిన్ బర్త్డే బాయ్ అండి ఇతను. అది వాళ్ళ బ్యాచ్ వాళ్ళు తెలుసు. అది ఓకే ఓకే. హాస్పిటల్ ఫైనల్లీ అడ్వెంచర్ ప్లేస్కి వచ్చేసాము. ఇదే అన్నారంట. అదే అక్కడ నుంచి అడ్వెంచర్ జోన్. అది సాహసం మీద వీళ్ళు అడ్వెంచర్ చేస్తున్నారు. ఎంట్రీ టోకెన్ ఉంటుంది లోపల. ఓకే గైస్, ఆర్మీలో ఎట్లుంటుంది అట్లే ఉంటుంది అడ్వెంచర్. ఓకే ఓకే ఓకే. కోటీశ్వరుడు అంటే కోటీశ్వరుడు కాదు అక్కడ. కోటీశ్వరుడే భయపడి ఎందుకు వచ్చేసాడండి ఆస్తులు అడుగుతున్నట్టు. మనం ఒక లెక్కన ఇందులో ఆస్తులు అడుగుతున్నారు. ఫైనల్లీ ఇప్పుడు మేము వెళ్తున్నాము, రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము. ఫైనల్లీ మా యొక్క డ్రీమ్ బైక్ దగ్గరికి వచ్చేసాను. నా డ్రీమ్ బైక్ ఇది ఫస్ట్ బైక్ కాదండి, సెకండ్ బైక్. ఇది NS 200 21లో కొన్నాను. ఇది 24. ఓకే బాయ్ బాయ్. కంప్లీట్ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఎంత వినిపివ్వండి, గాలి ఎక్కువ వచ్చే ప్లేస్. అయితే చూడదగ్గ ప్రదేశమే, కానీ ఇక్కడ అదిగో పోతాండి. వద్దులే రాండి.